ఒకవేళ మనం సువార్త ప్రకటించకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు మీకు చెప్పాం, 825 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. కొంచెం మందిమే మనం ఉన్నాం, దేవుని నమ్ముకున్నాం. మనం సువార్త ప్రకటించకపోతే అనేక ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి. అక్కడ ఏముంది? అగ్ని ఆరదు, పురుగు చావు. మీరు చదవండి, మార్కు సువార్త 9:48. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అనేక మందిని మనమే కావాలని నరకానికి పంపిస్తున్నాం. ఆయనేమో పాపం చూస్తూ ఉండలేక మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. మనమేమో చూస్తూనే ఉంటాం. వాళ్ళు నరకానికి వెళ్తున్నారని మనకు తెలుసు, కానీ వాళ్ళకి మనం సువార్త చెప్పే ధైర్యం కూడా చేయట్లా. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు, ధనవంతుడు, దరిద్రుడు. లాజరు అనబడేవాడు దరిద్రుడు. ధనవంతుడు దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఈ పేదవాడికి పాపం ఏమీ లేదు తినడానికి కూడా. ఈ ధనవంతుడు తిని ఆ రొట్టె ముక్కలు, ఆ అన్నం మెతుకులు మిగిలించి కింద వేస్తే బల్ల మీద నుంచి అవి వేరుకొని తినేవాడు. భయంకరమైన ఒళ్ళంతా పుండ్లు, కుక్కలు నాకేయండి, అంత హీనమైన స్థితి. అలాంటప్పుడు ఇద్దరు ఒక రోజు చనిపోయారు. ఈ దరిద్రుడేమో అబ్రహాం రొమ్మున కొనిపోబడ్డాడు, ఈ ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళంలో ఏముంటుందండి? చీకటి, పండు పురుగుట, అగ్ని. అయ్యా తండ్రి అయిన అబ్రహామా అంటే వీడికి తెలుసు, వీడు కూడా క్రిస్టియనే, మనలాగే నామకార్థం క్రైస్తవుడు. దేవుడు ఆశీర్వదించాడు. వాడు క్రిస్టియన్ కనుక కాకపోతే అయ్యా తండ్రి అయిన అబ్రహామా అన్న సంగతి తెలియదు. అబ్రహాం అంటే ఎవరు అనుకునేవాడు, హిందువులు అన్నీ అనుకుంటారు, వేరే వాళ్ళు అన్యులు అయితే. క్రైస్తవుడు కాబట్టి మనందరికీ ఆత్మీయ తండ్రి అబ్రహాం కాబట్టి తండ్రి అయిన అబ్రహాం అని పిలుస్తున్నాడు. నేను ఈ పాతాళంలో యాతన పడలేకపోతున్నాను తండ్రి, ఆ దరిద్రుని ఒక్కసారి పంపించు, ఆ చిటికిన వేలు ఒక్కసారైనా ముంచిన 4 మీద వేస్తాడేమో బ్రతుకోవడానికి కేకలు పెడుతున్నాడు. కుదరదు. నీవు బ్రతికినప్పుడు నమ్మావు, బాప్తిసం తీసుకోలేదు. బాప్తిసం తీసుకున్నావా? బల్లా తీసుకోలేదు. బల్లా తీసుకున్నావా? సువార్తను ప్రకటించట్లేదు. నీ బ్రతుకు అక్కడే. నువ్వు బ్రతికిన రోజు తిన్నావు, నీకు ఇష్టమైనంత తాగావు, బాగా సుఖించావు. ఇప్పుడు నీకు అవకాశం లేదు. అయ్యా సరేనయ్యా, నేనంటే కాలిపోతున్నాను, నాకు 5 సహోదరులు ఉన్నారు ప్రభువా, మరి అక్కడికైనా వాళ్ళు పంపించాయి ఒక్కసారి భూలోకానికి, వాళ్ళకన్నా సువార్త చెప్తాను అనుకుంటాడు. కుదరదు. నువ్వు బ్రతికిన రోజులు ఏం పీకావు? నీ వాళ్ళకి నువ్వు సువార్త చెప్పుకోవాలి. నీ వాళ్ళని నువ్వే అగ్నిలో నుంచి అక్కడికి లాక్కోవాలి అని అక్కడి నుంచి వస్తుంది స్వరం. ధనవంతుడికి అయోమయ పరిస్థితులు కాలిపోతున్నాడు. దయచేసి మనకు ఆ పరిస్థితులు రాకుండా